వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే యూట్యూబ్ లో చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. అండ్ ఇవాళ వీడియో ఏంటి అంటే నేను క్రీమీ వెజిటబుల్ సూప్ చేస్తున్నాను. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్. సో బయట ఏమో వర్షం పడుతుంది, నాకేమో కొంచెం కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్ వచ్చి వాయిస్ అండ్ ఇలా మొత్తం పోయిందనమాట. సో నా వాయిస్ని బ్యాక్ తెచ్చుకోవడానికి నేనైతే ఇలాంటి సూప్ని ప్రిఫర్ చేస్తాను. ఇది చాలా సింపుల్ సూప్ అనమాట. సో ఆ రెసిపీని ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో ఇవే అన్నమాట, చాలా సింపుల్. మీకు కావాల్సిన మీ ఫేవరెట్ వెజిటబుల్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనే చేస్తున్నాను. సో నేను మష్రూమ్స్, బ్రాకలీ, బీన్స్ అండ్ ఇది వచ్చి బెల్ పెప్పర్ అండ్ ఇది అలపినో అండ్ అలాగే గార్లిక్ పీసెస్ని ఇలా స్మాల్గా కట్ చేసుకున్నాను. అండ్ అలాగే బటర్, ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ యూస్ చేసుకుంటే చాలు. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా బటర్ వేయాలి. సో ఈ బటర్ కూడా మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా, సో ఈ వెల్లుల్లిపాయని వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. సో వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని కొంచెం అలా బటర్లోనే ఫ్రై చేసుకోవాలి. సో కొంచెం సేపు అవి అలా మగ్గాలి. అవి మగ్గిన తర్వాత అందులో కొద్దిగా మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి స్టీమ్ చేసుకోవాలి. సో ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా, ఇలా అయితే మగ్గిపోతాయి మన వెజిటబుల్స్. ఇప్పుడు అందులో మనం కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. సో మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ ఇప్పుడు ద మెయిన్ పార్ట్ ఏంటి అంటే నేను జొన్న పిండి యూస్ చేస్తున్నాను. సో నా సజెషన్ ఏంటి అంటే చాలామంది కార్న్ఫ్లవర్ ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ యూస్ చేస్తారు, బట్ ఈ జొన్న పిండి వేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి నేను ఈ జొన్న పిండి వేసి కొంచెం అలాగే కొంచెం మనకు వాటర్ రిలీజ్ అయింది కదా, ఆ వాటర్లోనే ఇది కలిసిపోతుంది అనమాట ఈ జొన్న పిండి. సో లమ్స్ అయితే ఏమి ఉండవు. అండ్ ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోండి. ఆ మిల్క్ వేసి కొంచెం బాగా కలపాలి. సో మనకి జొన్న పిండి అండ్ ఈ పాలు కలిపి మనకు ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుందన్నమాట. సో అలా కొంచెం సేపు వేయించిన తర్వాత మీకు తగినన్ని వాటర్ వేసుకోండి. సో వాటర్ వేసుకొని ఒక 5 to 10 minutes కుక్ చేసుకోండి. సూప్ కాబట్టి నాకు ఈ కన్సిస్టెన్సీ కావాలి. సో ఇలా ఉంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో నేను అందుకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అందులో కొద్దిగా ఆర్గానో అండ్ అలాగే చిటికెడు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. సో అలా స్పైస్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో అందుకని నేను అది వేస్తున్నాను. అండ్ అలాగే మనకు ఈ సూప్ అనేది ఈ కలర్లో రావడానికి రీజన్ ఏంటి అంటే మనం యూస్ చేసిన జొన్న పిండి. సో జొన్న పిండి యూస్ చేస్తే మనకి ఈ కలర్లోనే వస్తుంది. సో చాలా చాలా మంచిది ఈ జొన్న పిండి యూస్ చేయడం. అండ్ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ సూపర్ టేస్టీ సూప్ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ. ఇలా ఉంటే మనం లైక్ డైరెక్ట్ సూప్గా తాగొచ్చు అండ్ ఏదైనా కూడా డిప్ చేసుకోవచ్చు. లైక్ బ్రెడ్ కానీ బ్రెడ్ టోస్ట్ చేసుకొని మనం అలా డిప్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు దీని కాంబినేషన్గా ఈ ఫ్రెంచ్ బగెట్ని అయితే నేను ఇప్పుడు బేక్ చేయబోతున్నాను. సో ఒక 5 minutesలో ఇది రెడీ అయిపోతుంది. సో ఈ సూపర్ టేస్టీ క్రీమీ సూప్ రెడీ అయిపోయింది అండ్ ఈ ఫ్రెంచ్ బగెట్స్ కూడా రెడీ అయిపోయాయి. చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో చెప్తాను. చాలా వేడిగా ఉంది. ఆసమ్. అండ్ అలాగే ఇప్పుడు మనం ఈ ఫ్రెంచ్ బగెట్ని కూడా డిప్ చేసుకొని తిందాం. అద్భుతంగా ఉంది, మాటలు లేవన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.